టీజీ భరత్ గారు మాట్లాడుతున్నారు. డైరెక్ట్ ప్రెస్ మీట్. నమస్కారం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ఎన్నికలు అలంకరించిన గారికి, ఎమ్మెల్యేస్, చైర్మన్స్, ఎక్స్ ఎంపీ అందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారం. ముందుగా మన బహిరంగ సభ ఎంత సక్సెస్ అయిందంటే కర్నూలు నుంచి ఇప్పుడే ఒక ప్రోగ్రాం పోయినా ఆర్యవైశాస్త్రి ఒక ప్రోగ్రాం పోయి ఎంతమంది వచ్చారని చెప్పి చెప్పండి అని చెప్పిన 80% చెప్పారండి. జనరల్గా కర్నూలు సిటీ అన్నమాట, సిటీ నుంచి అంతమంది రావడము మధ్యాహ్నం కూడా చాలా డిఫికల్ట్. ఇలాంటిది ఎందుకంటే మోడీ గారు, చంద్రబాబు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు అందరూ రావడం, వాళ్ళు చెప్పేదాన్ని విని ఫ్యూచర్ ఎట్లుంటుందనేది వాళ్ళు తెలుసుకోవడం, జిఎస్టీ విషయాలు తెలుసుకోవడం, ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ అండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూలు, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి. స్వతహాగా వచ్చారు, నేనేమి కొంతమంది పనులు కూడా పెట్టలేదు, స్వతహాగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ చేయండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది. ఇట్ ఈస్ ఏ హిస్టరీ అండి. ఎప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అనేది మన రాయలసీమలో, ఎస్పెషలీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఇంత గ్రాండ్ సక్సెస్ అయినది ఎప్పుడు నాకైతే తెలిసింది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా, ఎస్పెషలీ కర్నూలు సోదరులు అందరికీ కూడా. ఇలాగే ఒకటి నేను చెప్పేది ఏమంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేది మోడీ గారు బిఫోర్, మోడీ గారు ఆఫ్టర్. చూసి లాడ్ ఆఫ్ చేంజెస్ అండి. ఇప్పుడు కర్నూలు అంటే వరల్డ్ ఓవర్ తెలిసిందనమాట. కర్నూలు ఎక్కడ, ఏ మ్యాప్లో ఎక్కడుంది అనేది మొత్తం వరల్డ్ ఓవర్ తెలిసేలాగా. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ కవరేజ్ చేసిన దానికి టోటల్ వరల్డ్ ఓవర్ తెలిసింది. కాబట్టి మన చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి కర్నూలుకి ఏర్పాటు చేసే దాంట్లో ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వరల్డ్ ఓవర్ తెలుసుకొని, లేకపోతే ఇండియాలో తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అది పర్ఫెక్ట్గా టైంలీ రావడం, జనాలు కూడా అందరు టైంకి చేరుకోవడం, ఎక్కడ ఇష్యూస్ లేకుండా, ఎస్పెషలీ మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే ఈ మధ్యనే రావడం, ఒకేసారి ఇంత పెద్ద ప్రోగ్రామ్ రావడం ఇమీడియట్గా, బట్ షీ హస్ డన్ గ్రేట్ జాబ్. మా ఎస్పీ గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇమీడియట్గా రావడం, ఎక్కడ ఇష్యూస్ కాకుండా, ఓన్లీ స్మాల్ జామ్స్ తప్ప ఇమీడియట్గా బయటికి ప్రాంగణం నుంచి బయటకు వచ్చే దాంట్లో ప్రాపర్గా ప్లానింగ్. ఎందుకంటే 11 రోడ్స్ ఉండింది కాబట్టి కనెక్టివిటీ పర్ఫెక్ట్గా రావడం జరిగింది. సో ఇదంతా అయితే ఇంకా ఈరోజు పొద్దున్న ప్రెస్లో చూసిన, కొన్ని సోషల్ మీడియాలో చూసా, నిన్న 3 వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం జరిగిందంట. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట, దానికి మోడీ గారు స్పందించారంట. అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టింది అబద్ధంతో పుట్టింది, వాళ్ళు మాట్లాడేదే అబద్ధం. జీవితంలో వాళ్ళు ఒక్కసారనే నిజం మాట్లాడాలి. నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీకు కూడా షేర్ చేస్తా. ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిందే లేదండి. అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే, నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా, ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్, యూ టు ఫాలో సమ్ ప్రోటోకాల్. వీళ్ళు ఇచ్చేసినారు, ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం. అంటే వాళ్ళు అంటే ఓర్వలేరండి. ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటే, వాళ్ళు ఇప్పుడు కూడా 11 సీట్స్ ఎందుకు వచ్చింది, ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చునేదానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి, నోరు ఇప్పితే అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు, సోషల్ మీడియాలో అబద్ధాలు. ఆ సాక్షి ఒక పేపర్, చెత్త పేపర్ ఒకటి ఉంది, చెత్త ఛానల్ ఉంది. ఖచ్చితంగా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవడంలా. ఎందుకంటే వాళ్ళు ఒక ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కించపరిచేలాగా మాట్లాడతారు, రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్లో ఉంటాయి, అసలు ఏముండవు, ఇష్టానుసారం రాస్తారు. ఫస్ట్
INPRకి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి ఛానల్. అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడం చాలా 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 బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి, ఏమీ జరగలేదు. నేను కూడా జోలో పెట్టుకొని తిరిగినా ఇవ్వచ్చో లేదో అని కనుక్కొని ఎస్పీజీ మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో వాళ్ళు ఇప్పుడన్నా మారితే రేపు ఫ్యూచర్లో అపోజిషన్లో కూర్చోలేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ పర్ఫెక్ట్గా జరిగింది. చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉంది. మన కర్నూలు ఉమ్మడి జిల్లా ఇస్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. మీరు రూపురేఖ కూడా మారేది విత్ ఇన్ నో టైమ్ చూసి కర్నూలు రూపురేఖలు 3 yearsలో మారిపోతుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పా, కర్నూలు ఓరక్కల్లో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని వేలాది పెట్టుబడులు చేసే ఇండస్ట్రీస్ కూడా త్వరలో కన్ఫర్మ్ అవుతాయి. ఓవరాల్ ప్రజలు కానీ అందరు కానీ హ్యాపీగా ఉన్నారు. ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ తర్వాత వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపర్ తప్ప ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సుఖ సంతోషాలతో వెరీ హ్యాపీ విత్ ఎన్డీఏ. థ్యాంక్ యూ.